ఫార్మసీ అండ్ జీజీ చారిటీ వాళ్ళు ₹1 హాస్పిటల్. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి అభ్యర్థనలు చేయగా 18 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులతో పట్టణంలో రూపురేఖలు మారిపోతాయన్నారు. త్వరలోనే ఈ పనులకు సంబంధించి టెండర్లు ఖరారు అవుతాయని తెలిపారు. కాగజ్నగర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పనులకు నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హైవే అథారిటీ తరహాలో ప్రధాన రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు. ఒక విషయంలో ఇదే యుఐడిఎఫ్ కింద అసెంబ్లీ నడుస్తున్నప్పుడు జూన్లో మేము వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలియజెప్పేది ఏంటంటే 18.7 అంటే 18,70,00,000 రూపాయలు కాగజ్నగర్ మున్సిపాలిటీకి యుఐడిఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద మేము ప్రతిపాదన పంపిస్తే ఆమోదం తెలిపినాయి. ప్రభుత్వం జియో కూడా విడుదల చేసింది. త్వరలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నది అని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. వాటిలో ప్రధానంగా ఏదైతే కాగజ్నగర్ పట్టణంలో లాంగ్ పెండింగ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, జంక్షన్ల ఇంప్రూవ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ చౌక్ కానివ్వండి, శివాజీ చౌక్ కానివ్వండి, రాజీవ్ చౌక్ కానివ్వండి, అంబేద్కర్ చౌక్ కానివ్వండి, తర్వాత మనం కొన్ని విజయబస్తీ చౌరస్తా ఏదైతే చింతగూడ చౌరస్తా ఉందో వీటన్నిటి కోసం డెవలప్మెంట్ కోసం ఒక 3 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అట్లనే రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి సంజీవయ్య కాలనీలో ఏదైతే అండర్ బ్రిడ్జ్ మనం నిర్మాణం చేసుకుంటున్నామో అక్కడి వరకు టోటల్గా డబుల్ రోడ్డు, బీటీ, మధ్య మధ్యలో సీసీఏ ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా కొంత డ్రైనేజ్ ఇష్యూ ఉంది.